सबको पटा ले सबको बचा दे नाच 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 सबको पटा ले सबको बचा दे नाच 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 నీ తాత టెంపర్ నీ అయ్య టెంపర్ నీ భయ్య టెంపర్ నువ్వింకా టెంపర్ నమస్కారం శ్రీ మురళీమోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2400 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు వచ్చినటువంటి మన పార్టిసిపెంట్స్ ఎవరెవరో చూద్దాం. మంజుల. హాయ్ హాయ్ మంజుల. హాయ్ సుమా. చెప్పండి మీ గురించి. నా పేరు మంజుల. నేను నాగోల్ నుంచి వచ్చాను. నేను Okay. ఫ్యాషన్ డిజైనర్ ని. ఫ్యాషన్ డిజైనర్. ఓకే. Yeah. అంటే మీరు ఏమైనా కోర్స్ చేశారా? కోర్స్ ఏం చేయలేదు. యాక్చువల్లీ నేర్చుకున్నాను, స్టిచ్చింగ్ నేర్చుకున్నా. దాని మీద నేను ఓన్ గా క్రియేట్ చేసుకొని డిజైన్ మీరే చేస్తాను. సొంతంగా. నేనే ఇప్పుడు సొంతంగా మీరు డిజైన్ వేసుకున్న బ్లౌజ్ మీరు డిజైన్ చేసిందేనా? నేను డిజైన్ చేస్తాను. బాగుంది. ఆ పువ్వులు మీ ఇంట్లో పూచినవేనా? కాదు, పక్కింట్లోవా? నేను సెట్ చేసుకున్నవి. మీరు సెట్ చేసుకున్నవి. బాగుంది. థ్యాంక్ యూ. ఆ ఇంట్లోనే కదా సెట్ చేసినవి, అందుకనే ఆవిడ అన్నాను. పూయించారా ఇంట్లో పువ్వులు? పూచిన పువ్వులా అంటే మీ గార్డెన్ లో పూచినవా అని కాదు, మీరు ఇంట్లో పూయించిన పువ్వులా అని. కాదు, ఆవిడ పర్సనల్ గా పూయించిన పువ్వులు అవి. పర్సనల్ గా పూయించిన పువ్వులా? మీరు కూడా అంతేనా? లేదు, నేను కొని తెచ్చుకున్న పువ్వులు. లావణ్య. హాయ్. హాయ్ సుమా. మీ గురించి చెప్పండి. నా పేరు లావణ్య. నేను కూకట్పల్లి నుండి వచ్చాను. ఓకే. నా హాబీస్ లిజనింగ్ మ్యూజిక్, సింగింగ్ సాంగ్స్ అండ్ యూట్యూబ్ లో చూసి కొత్తగా వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటాను. వంటలు బా ఇప్పుడైతే అసలు ఎన్ని రకాల వంటలు కదా. ఒకప్పుడేమో మనం మన అమ్మల దగ్గర నుంచో అమ్మమ్మల దగ్గర నుంచో అత్తలో పిల్లలు అందరి దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు ఇంట్లో ఏదైనా ఒక కొత్త వంటకం చేయాలనుకుంటున్నారు, మీరు అందులో కొడితే చాలు, వంకాయతో కొత్త కూర అనగానే ఏదో ఒకటి వస్తుంది. అది ఫైనలీ ఒక చెత్త కూర అవుతుంది, అది వేరే విషయం అనుకోండి. తినే వాళ్ళ అదృష్టం మీద ఆధారపడి ఉంది అది. సో ఇలా మనం కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ ఉండొచ్చు. అలాగే పిల్లలకు కూడా ఎన్ని రకాల టిఫిన్స్ దొరుకుతున్నాయో, డిఫరెంట్ టిఫిన్స్. కానీ రోజు చేసే ఇడ్లీ పూరి అందుకే తినరు. అస్సలు తినట్లేదబ్బా. కొత్తగా ఏం చేస్తున్నావు మమ్మీ, ఈ రోజు ఏం వెరైటీ చేస్తున్నావు అని అడుగుతున్నారు. అదే కొత్తగా నిన్నటి ఇడ్లీ ఇస్తున్నాను నాన్న అని చెప్పాలి. కానీ అదేంటో సుమా, ఎప్పుడు ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు చాలా సూపర్ గా వస్తుంది, నెక్స్ట్ టైం అది చెత్తగా వస్తుంది అనమాట. ఎందుకంటే మనం నెక్స్ట్ టైం దాని మీద అంత ఇంట్రెస్ట్ అందుకని రాదు. మీరు ప్రతిసారి అంత ఇంట్రెస్ట్ పెట్టారనుకోండి, విత్ మెజర్మెంట్స్ అన్ని ఇంత ఇంత కరెక్ట్ గా చేసుకుంటాము. సుచిత్ర. హాయ్ సుమా. హాయ్. నేను చందనగర్ హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని. నా హాబీస్ లిజనింగ్ టు మ్యూజిక్. ఓకే. సో వర్క్ చేస్తూ వింటూ ఉంటారా మీరు పాటలు? ఎప్పుడైనా మా టీఎల్ లేకపోతే. ఓ టీమ్ లీడర్ నుంచి మీకు ఎక్కువ ప్రెషర్స్ ఉంటూ ఉంటాయా? ప్రెజర్స్ ఏమి ఉండవు, పాపం వర్క్ చేసేప్పుడు మ్యూజిక్ వింటే హర్ట్ అవుతారు కదా వాళ్ళు. ఎందుకు? వాళ్ళు వినరు కదా మ్యూజిక్, మీరు కదా వినేది. అందుకే వాళ్ళు హర్ట్ అవుతారు. అందుకే వాళ్ళు హర్ట్ అవుతారు. ఓకే. సుష్మా. హాయ్ సుమా, నా పేరు సుష్మా. నేను గోషామహల్ నుండి వచ్చాను. రీసెంట్ గా నాది బీకామ్ కంప్లీట్ అయింది. నా హాబీస్ వచ్చి వాచింగ్ టీవీ, కుకింగ్. ఓకే ఓకే. మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను, తీసుకోండి. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఒక ఆవిడ వయసు 115 సంవత్సరాలు. ఏంటి నన్ను అదోలా చూస్తున్నారు? అంటే నా వయసు గురించి మీకు అలాంటి డౌట్స్ ఏం అక్కర్లేదు, ఆవిడ వేరే ఆవిడ. ఓకే. అన్నేళ్లు ఆరోగ్యవంతంగా ఆవిడ ఎలా ఉంది ఇవాళ ఎపిసోడ్ లో తెలుసుకోండి. మన మొట్టమొదటి రౌండ్ రెడీ 1 2 3. రెడీ 1 2 3 లబో లబో లబ్లో నా ఎగిరి పటాకా. కళ్ళు మూసేసుకోండి. రెడీ 1 2 3 గో. అందరూ చేతులు పట్టుకోండి. నువ్వు ఈ అమ్మాయి చేతులు పట్టుకో, నువ్వు ఈ అమ్మాయి చేతులు పట్టుకో, నువ్వు అమ్మాయి చేతులు పట్టుకో. అక్కడక్కడ ఇక్కడ ఒక చెయ్యి, అక్కడ ఒక చెయ్యి ఇచ్చుకో, ఇంకో అక్కడ ఒక చెయ్యి ఇచ్చుకో. ఇప్పుడు మీరు ఒక 4 రౌండ్లు తిరగండి ఇలా చేతులు పట్టుకొని చక్కగా రౌండ్ గా. అలా తిరుగుతూ ఉండండి.
తిరిగారా? ఇప్పుడు దొరికిన వాళ్ళు దొరికినట్టు వెళ్ళి కూర్చోవచ్చు. సుచిత్ర అన్నయ్య ఇంకా ఉంది, ఇంకోటి ఉంది. లావణ్య లెఫ్ట్, సుచిత్ర బ్యాక్. లెఫ్ట్ 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 లెఫ్ట్. సుచిత్ర లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. అలాగే వెళ్తూ ఉండు, అలాగే వెళ్తూ ఉండు. వెళ్ళు, ఇంకా అటు వెళ్ళు. లావణ్య లెఫ్ట్, సుచిత్ర నీ వెనకాలే ఉంది. లావణ్య నీ వెనకాలే ఉంది. లావణ్య వెనక ఉంది, కొంచెం వెనక్కి వెనక్కి. సుచిత్ర లెఫ్ట్. ఇద్దరు దగ్గరలో ఉన్నారు, చాలా దగ్గరలో ఉన్నారు. కూర్చున్నారు. సుచిత్ర రండి. ఏమండి మీకు జీవితాల్లో చాలా భయాలు ఉన్నట్టున్నాయి కదా? చాలా భయపడుతున్నారు అసలు. చెప్పండి మీకు భయం ఏంటి? మీకేం భయం ఉంది? ఏం లేదండి, అసలు ఏం భయం లేదా? ఏవో కొన్ని ఉంటాయి. ఏదో ఒకటి ఉండాలి, చెప్పండి చెప్పండి. ఇప్పుడు కొంతమందికి చీకటి అంటే భయం, కొంతమందికి కాక్రోచ్ అంటే భయం, భయం, కింద పడిపోతానని. అది ఇవాళ ఇక్కడ భయమేమో. కొంతమందికి దయ్యాలంటే భయం, కొంతమందికి ఫ్లైట్ లో ప్రయాణం అంటే భయం, కొంతమందికి కార్ ఎక్కితే భయం, కొంతమంది బస్సుకి యాక్సిడెంట్ అవుతుందేమో అని భయం. మా ఆయన చూస్తే భయం. మీ ఆయన్ని చూస్తే భయం. నటిస్తున్నావా నువ్వు? అందుకే ఇక్కడికి వచ్చింది. ఏ భార్యకి అలాంటి భయాలు మాత్రం ఉండవు. యాక్చువల్లీ భార్యలకి కాక్రోచ్ అంటే భయం, కానీ భర్తకి భార్య అంటే భయం. ఎవరు గొప్ప, కాక్రోచా లేకపోతే భార్య? సో మనమే గొప్ప. ఒకతను హోటల్కి వెళ్ళాడు, అక్కడ డోర్ మీద రాసింది వెజిటేరియన్ అయితే ఇటువైపు, నాన్ వెజిటేరియన్ అయితే యువతల వైపు అని. అరే వీళ్ళు ఇక్కడే ఇచ్చేసారే మనకి బాగా అని చెప్పి నాన్ వెజిటేరియన్ వైపుకి వెళ్ళాడు. అక్కడ మళ్ళీ ఇంకొక డోర్ ఉంది, అక్కడ రాసింది బుఫే ఆర్ సర్వీస్ అని. బుఫే అయితే బెటర్ కదా, చాలా వెరైటీస్ ఉంటాయి కదా అని బుఫే డోర్ తెరిచి అటువైపు వెళ్ళిపోయాడు. మళ్ళీ అక్కడ రాసింది క్యాష్ అప్పు అని. 2 డోర్లు ఉన్నాయి. అప్పు అని ఆ ఉండేటువంటి డోర్ తెరిచి అటు వెళ్ళాడు. వెళ్ళగానే ఎగ్జిట్ ఇటువైపు అని ఇంకో డోర్ ఉంది, అటు వెళ్ళిపోయింది. అంటే అప్పులు ఇవ్వబడవు అని. ఒకప్పుడు రోజుల్లాగా పిండిలు రుబ్బించడం, దోశలు వేయించడం, గిన్నెలు తోమించడం ఇవన్నీ చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఖాళీ లేదు పాపం. అందుకని అని చేయించుకునే ఓపిక లేదు, చాలా మంది బిజీగా ఉన్నారు అందుకని. కానీ వాళ్ళు ఇంకోటి మర్చిపోయారు. ఏంటది? వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఎగ్టేరియన్ ఒకటి పెట్టాలి. ఎగ్గిటేరియన్ అంటే ఎగ్స్ మాత్రం తినేవాళ్ళు. ఇది కూడా ఉందండి ఒక పద్ధతి. ఉంది 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 తనకి ఇంకో పద్ధతి కూడా ఉంది. మంగళవారాలు శుక్రవారాలు అది ఇంకో పద్ధతి. వెజిటేరియన్ అయిపోతారు సడన్ గా. నెక్స్ట్ డే మళ్ళీ తింటారు. 12 అవ్వడం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ తో పాటు వెగాన్స్ అని కూడా ఒక కొత్త క్లాన్ ఉంది, తెలుసా మీకు? కొత్త కాదు, చాలా కాలం నుంచే ఉంది. వీళ్ళు ఏంటంటే డైరీ ప్రోడక్ట్స్ ఏమీ తినరు. అంటే ఆవు నుంచి వచ్చేవి గాని, బఫలో నుంచి వచ్చేవి గాని, పాలు పెరుగు ఇవేం తినరు. దీని బదులుగా బాదాం పాలు గాని, సోయా మిల్క్ గాని సబ్స్టిట్యూట్ చేస్తారు. అంటే ఎవరికి ఏమీ హాని కలిగించకుండా చేసేటువంటి ప్రోడక్ట్స్ మాత్రమే వాళ్ళు తింటారనమాట. తేనె కూడా తినరు, ఎందుకంటే అది మరి వస్తుంది కదా అందుకని. అది వాళ్ళు పట్టుబట్టలు కూడా వాడరు. పట్టు పురుగుల్ని వేడి నీళ్ళల్లో వేసి చేసి, నిజంగానే అది చాలా చాలా దారుణమైనటువంటి ప్రాసెస్ తెలుసా? వాళ్ళకి మొహాలు మాస్కులు కూడా వేసుకుని తిరుగుతారు అనుకుంటా. అది అది జైన్స్, అది వేరే. ఇదేంటంటే మనం ఇంటేక్ లో తీసుకునేటువంటి ప్రోడక్ట్స్ లో ఇవేమి ఉండవు. అది చాలా కష్టమైనటువంటి పద్ధతి, అది ఫాలో అవడం చాలా కష్టం. సంబంధించినవి ఏవి వాడరు. లావణ్య గారిది పట్టు చీర అనుకుంటాను. సుష్మా నీది కూడా ఎన్ని పట్టు పురుగులు వచ్చాయో. ఓకే థ్యాంక్ యూ, వెళ్ళండి. రెడీ 1 2 3 గో. ఇప్పుడు మీరు ముగ్గురు ఇలా రండి నా దగ్గరికి. ఈసారి మీరు ఇంకొక పద్ధతిలో చేతులు పట్టుకోబోతున్నారు. మీరు క్రాస్ లో పెట్టండి, మీరు ఈ చేయి ఇలా పెట్టండి, మీరు క్రాస్ లో పెట్టండి. మీరు క్రాస్ చేయండి మీ చేతులు రెండు. ఇప్పుడు ఎవరికి దొరికిన చేతులు వాళ్ళు పట్టుకోండి. ఇప్పుడు తిరగండి. వెరీ గుడ్. కమాన్, రౌండ్ 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 రౌండ్. నువ్వు మార్చుకు నా దగ్గరకు వచ్చి మీరు కూర్చోండి. ఇంకా సుష్మకు కూడా చాలా భయాలు ఉన్నట్టున్నాయి అసలు. కొంచెం ముందుకి ముందుకి. లావణ్య వెళ్ళు, ముందుకి. లావణ్య ముందుకెళ్ళు. సుష్మా అక్కడే ఉంది, అక్కడే ఉంది. ముందుకు అడుగేయండి. లావణ్య సుష్మా ఇద్దరు దగ్గరలో ఉన్నారు. అయిపోయా లావణ్య నువ్వు అవుట్ అయ్యావు. ఓకే రా ఇలా వచ్చి.
మీకు 15 పాయింట్లు. మీరేమైనా అడుగుతారా నన్ను? అడగండి. ఇంకా 2 అక్వేరియంస్ ఉంటాయి. మ్మ్. ఒక అక్వేరియం లో 4 ఫిషెస్ ఉంటాయి. మ్మ్. ఇంకో అక్వేరియం లో 3 ఉంటాయి. మ్మ్. నెక్స్ట్ డే కి తెలుసా? తెలియదు. ఓకే. బాగుంటుంది కదా అక్వేరియం, Okay. నీళ్లు, ఫిషెస్. ఆలోచించుకుంటున్నాను నేను. ఇమాజినేషన్. నెక్స్ట్ డే కి ఒక దానిలో 2 చనిపోతాయి, ఇంకో దానిలో 1 చనిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇందులో 4 ఉంది, ఇందులో 3 ఉంది. ఒక దాంట్లో 2 చనిపోతాయి, ఒక దాంట్లో 2 చనిపోయి, ఇందులో చంపేస్తాను 2. ఓకే ఇంకో దానిలో 1. ఓకే. టోటల్ ఇప్పుడు 2 అక్వేరియంస్ లో ఎన్ని ఫిషెస్ ఉంటాయి? 2 అక్వేరియంస్ లో ఇందులోనే 4 ఉంటాయి, ఇందులోనే 3 ఉంటాయి. ఎందుకంటే ఈ చనిపోయిన వాటిని ఇంకా ఎవరు తీయలేదు కాబట్టి. నేను అనుకున్నాను మీరు నేను చెప్పేస్తాను చెప్తారని. కదా. కెవ్వు థ్యాంక్ యూ. అక్వేరియం అంటే నాకు మొన్న చదివిన ఒక విషయం గుర్తొచ్చింది. ఒక అక్వేరియం లో, పెద్ద అక్వేరియం లో ఆక్టోపస్ కూడా పెడుతూ ఉంటారు కదా. ఒక ఆక్టోపస్ అక్వేరియం లోంచి పారిపోయింది సినిమా రేంజ్ లో. అయ్యో. అది పారిపోయిందా, దాని గర్ల్ ఫ్రెండ్ తో లేచిపోయిందా? అది పారిపోయి ఎక్కడికి వెళ్ళింది? సముద్రంలోకి వెళ్ళిందంట. ఎలా? హౌ డిడ్ ఇట్ గో? Aquarium సముద్రంలో ఉందేమో. అయినా ఆక్టోపస్ చాలా తెలివైనవంట. సముద్రంలో ఉంది. వెరీ ఇంటెలిజెంట్ ఆక్టోపస్ ఉంటుంది. రెడీ, 1 2 3 గో. ఈసారి మీరు ఏం చేస్తారంటే, మీరిద్దరు ఇలా ఒక్క నిమిషం మీ భుజాల మీద ఈవిడ చేతులు పెడతారు, ఈవిడ భుజాల మీద మీరు చెయ్యట్టండి. ఓకే, ఫస్ట్ మీరు కింద కూర్చోండి. కూర్చోండి. ఇప్పుడు మీరు లేచే ఉండాలి. ఇప్పుడు మీరు కింద కూర్చోండి, మీరు లేవాలి. ఇప్పుడు మీరు పైకి, మీరు కిందకి, కిందకి, పైకి. ఇప్పుడు ఇద్దరు కిందకి. ఏంటి సుమ, ఇద్దరు morning పైకి. వాళ్ళకి ఏమన్నా ఇంత నిదానం ఆచి. ఏంటి ఏజ్? 57? మోకాళ్ళ నొప్పులు వచ్చినట్టున్నాయి నీకు అప్పుడే. ఇప్పుడు వెళ్ళి కూర్చోండి, వెళ్ళి కూర్చోండి. కమాన్. ఇటు 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 బ్యాక్ బ్యాక్. మంజుల రైట్. ముందుకి. సుష్మా అక్కడే ఉంది, అక్కడే ముందరే ఉంది. మంజుల కాదు కాదు, ఇక్కడ కాదు, బ్యాక్ సైడ్. బ్యాక్ బ్యాక్ బ్యాక్. బ్యాక్ మంజుల బ్యాక్. యా యా, మంజుల రైట్ రైట్. సుష్మా నీ వెనకాలే ఉంది. సుష్మా మంజుల రైట్. ఇద్దరు పోటాపోటీగా ఆడారు కానీ. కమాన్ వచ్చేయండి. మంజుల 20 పాయింట్స్. మంజుల నువ్వేమో యువతలకు వచ్చేసావు, సుష్మా ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళిపోయింది. సుష్మకి వాసన తెలిసిపోయింది మన స్కూల్. అంటే చాలా మంది కూర్చున్నది కదా, అందుకని ఆ వాసన పసిగట్టేసింది. నేను చూశాను సుష్మా అని తెలుస్తోంది. నిజంగా నీకు మంచి గుణం ఉంది. నీకు 25 పాయింట్స్. పొద్దున్నే వాట్సాప్ లో చదివిన 2-3 జోకులు చెప్పొద్దు. చెప్పు సుమా ప్లీజ్. భార్య భర్తను అడిగింది, ఏమండి ఇవాళ నేను సాంబార్ చేయనా రసం చేయనా అని. భర్త అన్నాడు, నువ్వు ముందు చేయవే, తర్వాత పేరు పెడదాము అని. పల్చగా ఉంటే మనం రసం అని పెడదాము, 2 ముక్కలు పొరపాటున వేసేవనుకో సాంబార్ అని పెట్టేద్దాము అని. చాలా ఫ్రస్ట్రేట్ అయినటువంటి ఒక భర్త ల్యాప్టాప్ ముందు కూర్చొని అన్నారంట, ఏయ్ గూగుల్, మా ఆవిడలాగా బిహేవ్ చేయకు, నువ్వు ముందు నన్ను టైప్ కొట్టినవే, నువ్వే 4-5 సజెషన్స్ ఇచ్చేసేది ఎలాగా? మా ఆవిడ కూడా ఇంతే, నన్ను మాట్లాడేవాడు. మనం గూగుల్లో సి అని కొట్టేసామనుకో, ఆ సీతో ఉండే 4-5 ఇచ్చేస్తుంది అది. భార్యలు కూడా అంతేనంట. ఈ గూగుల్ కనిపెట్టిన వాళ్ళు ఎవరో మనల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని అది పెట్టారు. మనం సో గూగుల్ అందరూ చక్కగా వాడుతున్నారు కదా. గూగుల్ అయితే కొన్ని ఇస్తుంది, భార్య ఎన్ని ఇస్తుందో అన్లిమిటెడ్ ఆఫర్. ఓకే, థ్యాంక్ యూ. వెళ్ళండి. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా. ఇవాళ మన సినిమా చూపిస్తా బామాలో ఒక చిన్న థీమ్ ఉంది, డైలాగ్ రిలేటెడ్ థీమ్ అన్నమాట. ఫస్ట్ ఒక పిక్చర్ వస్తుంది, అది డైలాగ్ రిలేటెడ్, ఏదో ఒక సినిమాలోని ఒక డైలాగ్ కి సంబంధించిన పిక్చర్. తర్వాత ఒక సెలబ్రిటీ పిక్చర్ వస్తుంది. కాంబినేషన్ మీరు గమనించి ఈ డైలాగ్ ఏ సినిమాలోదో ఆ సినిమా పేరు మాకు చెప్పాలి. డైలాగ్ మీరు గుర్తు చేసుకున్నా చెప్పిన లాభమేం లేదు నాకు. పాయింట్లు కావాలంటే మాత్రం సినిమా పేరు చెప్పాల్సింది. ఓకే, సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక కరెంట్ తీగ పెట్టాము, ఎన్టీఆర్ ని పెట్టాము. సో సినిమా పేరు ఏంటి? డైలాగ్ ఏంటి?
కరెంట్ తీగ కూడా నాలాగే సన్నగా ఉంటుంది, కానీ ముట్టుకుంటే మై మమ్మీ షాకే. ఈ సినిమా పేరేంటి? కంత్రి. సో మీరు కంత్రి చెప్పాలి, తర్వాత మనం డైలాగ్ చెప్పుకుందాం. ఓకే ఓకే. ఫస్ట్ పిక్చర్. సో ఫస్ట్ మనకి ఒక ట్రైన్ వచ్చింది, పక్కన పిక్చర్స్. పక్కన బాలకృష్ణ గారు వచ్చారు, అంటే బాలకృష్ణ గారి సినిమాలోని డైలాగ్ గుర్తు చేసుకొని సినిమా పేరేంటో చెప్పాలి. బాలకృష్ణ గారి సినిమా పేరు చెప్పాలి. డైలాగ్ గుర్తొస్తుంది, మూవీ పేరు. డైలాగ్ క్లూ ఇస్తున్నా. ఒకడు ట్రైన్ ఒక్కడికి ఎదురెళ్ళినా వాడికి నువ్వు ఎదురెళ్ళినా వాడికే రిస్క్, నేను ఎదురెళ్ళినా వాడికే రిస్క్, తొక్కి పడేస్తా మై సన్. ఇంగ్లీష్ లో చెప్తే మరీ అంత పవర్ఫుల్ గా అనిపించట్లేదు, అందుకని బూత్ లాగా అనిపించింది. బూత్ లాగా అనిపించట్లేదు. మైసన్ ఏముంది, మైసన్ క్లూ కావాలండి. ఇస్తారు. డైలాగ్ చెప్పొద్దు, సినిమా పేరే చెప్పాలి. బజార్ నొక్కి సినిమా పేరు చెప్పాలి, తెలుసా? అయ్యా తెలిసినా కూడా నొక్కకుండా అంటే నేను పర్మిషన్ ఇవ్వడం కోసం వెయిట్ చేస్తున్నావా? చెప్పు. లెజెండ్. చూద్దాం. డైలాగ్ చెప్తావా? జోక్ చెప్తాను. లేదు, ఈ డైలాగ్ చెప్పాలి. చెప్పు. ట్రైన్ నాకు ఎదురొచ్చిన దానికే రిస్క్, నేను ట్రైన్ కి ఎదురెళ్ళిన వాళ్ళకే రిస్క్. నీకు ఇన్ని రకాలుగా చెప్పినా నువ్వు ట్రైన్ కి ఎదురుగా వెళ్తావరా? బుద్ధింది అసలు? ఎంత మంచిగా చెప్పారు బాలకృష్ణ గారు. మళ్ళీ నువ్వేమో పెద్ద చెడ్డీ వేసుకొని పరిగెడుతున్నావు. వేరే ఎక్కడ జాగింగ్ చేసుకోవడానికి నీకు ప్లేస్ దొరకలేదు. పట్టలేదు పార్క్ లో ఖాళీ లేదంట. పార్క్ అనుకుంటున్నావా? మై సన్. నెక్స్ట్ పిక్చర్. ట్రక్ వచ్చింది, బండి వచ్చింది, పక్కన సెలబ్రిటీ. లావణ్య. బుజ్జిగాడు. బుజ్జిగాడా? సరే చూద్దాం. ఏంటి డైలాగ్? టిప్పర్ లారీ వెళ్ళి స్కూటర్ ని గుద్దేస్తే ఎలా ఉంటుంది? టిప్పర్ లారీ వెళ్ళి స్కూటర్ ని గుద్దేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మేము ప్రాక్టికల్ గా దాన్ని చూపిస్తూ ఉన్నాం బికాస్ పిల్లలకి బాగా అర్థం అవడం కోసం అని మేము విజువల్స్ కూడా చూపిస్తున్నాము. డైలాగ్స్ తాలూకు విజువల్స్. ఓకే, అండర్స్టాండ్ డైలాగ్స్. నెక్స్ట్ పిక్చర్. ఏయ్ గుర్రం, పక్కన పిక్చర్స్. గుర్రం డైలాగులు గుర్తు చేసుకోండి ఇప్పుడు అందరూ. లావణ్య. రేసు గుర్రం. రేసు గుర్రం. మత్తెల శివారెడ్డి. నేను మామూలు గుర్రాన్ని కాదు. రేసు గుర్రం. ఈవిడంట రేసు గుర్రం. చూద్దాం. యా, 6 పాయింట్లు. కరెక్ట్. లాంటి సుమ. నేను సుమన్. అందుకే లాంటి సుమ.
సుచిత్ర ఇందాక ఏదో జోక్ చెప్తానన్నావు కదా అది చెప్పు. ఒక భార్య తన భర్తతో ఏవండి శాంపుల్ కి రియాలిటీకి తేడా ఏంటి అని అడుగుతది. ఆ. ఆయన పెళ్లి చూపులు నువ్వు చూపించావే వినయం, అది శాంపిల్, ఇప్పుడు నువ్వు చూపించేది రియాలిటీ అని చెప్తాడు. మీరు మాత్రమేనా చెప్పేది? మేము కూడా చెప్పగలుగుతాం. పెళ్లికి ముందు మీరు చూపిస్తారే బోలెడన్ని గిఫ్ట్లు అది ఇది అని, అది శాంపుల్. పెళ్లి తర్వాత లేట్ గా ఇంటికి వస్తారే, అది రియాలిటీ. నేను జోక్ చెప్పనా సుమా? చెప్పు. ఒక అల్లరి పిల్లాడు ఉంటాడు. వాడు ఎవరికో తెలియని నెంబర్ కి ఒకతనికి కాల్ చేసి మీ ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉందా అంటాడు. అంటే ఉంది అంటే అది రన్నింగ్ కండిషన్ లోనే ఉందా అంటాడు. అంటే ఉంది అంటే అవునా అయితే త్వరగా పట్టుకో లేదంటే పరిగెత్తి వెళ్ళిపోద్ది అంటాడు. అంటే వాడు కోపం వచ్చి పెట్టేస్తాడు. మళ్ళీ కొద్దిసేపు అయ్యాక అదే పిల్లవాడు సేమ్ నెంబర్ కి చేస్తాడు. మరి సేమ్ క్వశ్చన్ రిఫ్రిజిరేటర్ ఉందా అని అడుగుతాడు. అడిగితే ఈసారి కోపంతో లేదు అంటాడు. నేను ఇందాక చెప్పా కదా పట్టుకోమని, ఎందుకు పట్టుకోలేదు నువ్వు, అది పరిగెత్తి అంటాడు. బాగుంది బాగుంది. నెక్స్ట్ పిక్చర్. నోరు తెరిచిన క్రొకడైల్, పక్కన పిక్చర్స్. సుష్మా, శంకర్ దాదా MBBS. దా 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 శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS. చూద్దాం. కరెక్ట్, 6 పాయింట్లు. థ్యాంక్ యూ. సరే, ఇంకా వేరే ఏమైనా సామెతలు తెలుసా మీకు తెలుగులోవి? నేను ఒక పొడుపు కథ అడుగుతాను. అడగండి. ఒక నల్లబండ చుట్టూ 4 దొంగలు. లవంగమా? అవును. ఓకే. సరే, సామెతల్లో మీరు ఎక్కువగా విన్నవి, మీకు ఎక్కువగా ఉపయోగపడేవి, లేకపోతే మీ పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవి ఏదైనా ఉంది చెప్తూ చిత్ర. చాతస్తపు మొగుడు ఆ. తిడితే ఏడుస్తాడు, తిడితే అయ్యో రోజు మా ఆయన అంటా ఉంటాను. రోజు మీ ఆయన అంటూ ఉంటావా? బాగా. గుర్తురాట్లే. ఓ, మీ ఆయన ఉంటేనే కానీ- వస్తుంది అది. ఇదిగో మీ ఆయన అనుకో ఇక్కడ. చాతస్తపు మొగుడే చెప్తే వినడు, తిడితే ఏడుస్తాడు అని. ఇది ఇంగ్లీష్ లో చెప్పు ఇప్పుడు. సేమ్ ఇన్ ఫ్రెండ్ క్రొకడైల్ ఫెస్టివల్ లాగా చెప్పు. లేజీ హస్బెండ్ బీటింగ్, నాట్ లిస్నింగ్, స్కోల్డింగ్, క్రయింగ్. మళ్ళీ చెప్పు ఒకసారి. లేజీ హస్బెండ్, లేజీ హస్బెండ్ టెల్లింగ్, నో లిసనింగ్, బీటింగ్, క్రయింగ్. బీటింగ్, క్రయింగ్. వాట్ హస్బెండ్. ఓకే, ఇప్పుడు మీరు ఏదైనా ఒక సామెత. పిల్లని సంకలో పెట్టుకొని ఊరంతా వెతికారంట. ఇప్పుడు టెల్ దట్ ఇన్ ఇంగ్లీష్. పుట్టింగ్ కిడ్ ఇన్ ల్యాప్. ఇది ల్యాప్ కాదు, చంక. సంక అండరా. మరి ఇంగ్లీష్ అలాగే ఉంటుంది. యూ హ్యావ్ టు టెల్ ఇట్. పుట్టింగ్ కిడ్ అండర్ సర్చింగ్ టోటల్ సిటీ. సర్చింగ్ గూగుల్. గూగుల్. ఓకే. డాటర్ అండర్ హ్యాండ్ సర్చింగ్ మదర్ ల్యాండ్. మంజుల, నాకు సామెతలు ఏమి రావు. సామెత మేము చెప్పిస్తాంగా మీకు. చెప్పండి. అక్క ఆరాటమే గాని బావ బతకడని చెప్పండి. చెప్పండి. ఆరాటమే గాని బావ బతకడు. టెల్ ఇన్ ఇంగ్లీష్. సిస్టర్ టెల్లింగ్ లైస్. టెల్లింగ్ లైస్. ఆరాటం ఆరాటం, ఆరాటం. యాంగ్జైటీ. సిస్టర్ యాంగ్జైటీ, బ్రదర్ ఇన్ బావ నో లివింగ్. బ్రదర్ ఇన్ లా నో లివింగ్. సిస్టర్ యాంగ్జైటీ బై బ్రదర్ ఇన్ లా నో లివింగ్. సిస్టర్ యాంగ్జైటీ బట్ బ్రదర్ ఇన్ లా నో లివింగ్. ఓకే, మీరు. సముద్రం అంతా ఏది ఒడ్డున పడి చచ్చినట్టు. నేను ఒకటి. దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మొరిగినట్టు. Thieves fall 6 months dogs bark. Yeah. Thank you చిరంజీవి గారు. అసలు ఇన్ని సామెతలు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాం వీటిని. నెక్స్ట్ పిక్చర్. చెరుకు, పక్కన పిక్చర్స్. మంజుల. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. నేను చెప్పనా సుమా? బజర్ నొక్కారు, సమాధానం చెప్పలేదు. -6.
నేను చెప్పనా సుమా? చెప్పండి. రగడ. చెరుకు గడ. గడప కలిసొస్తే చెరుకు గడ, ఎదురొస్తే రగడ. ఓకే, రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయిరా. ఒక ఆమె 115 ఏళ్లు బతికింది. అలా ఎలా ఆరోగ్యంగా బతికారు అని అడిగితే ఏం చెప్పిందో తెలుసా? అబ్బా తెలుసుకుందామనే క్వశ్చన్ అడుగుతాము, అప్పుడు ఆన్సర్ బయటకు వస్తుంది. ఓకే, వెయిట్ వెయిట్. అల్లూరి సీతారామరాజు సినిమాలో హీరో ఎవరు? కృష్ణ గారు. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకోండి తీసుకోండి. సుష్మా 3 పాయింట్స్, లావణ్య 3 పాయింట్స్. అగ్ని ప్రమాదం జరగడం, ఇల్లు కూల్చేయడం, భూకంపం, వీటిలో ప్రకృతి వైపరీత్యం అని దేనిని అంటారు? భూకంపం. కరెక్ట్, తీసుకోండి. సుష్మా 3 పాయింట్స్, లావణ్య 2 పాయింట్స్, మంజుల 1 పాయింట్. ఓకే, సుడిగాడు సినిమాలో హీరో ఎవరు? అల్లరి నరేష్. తీసుకోండి 6. సుచిత్ర 4, సుష్మా 2. ప్లాస్టిక్ సీసాలతో కట్టిన ప్రపంచంలోనే మొట్టమొదటి ప్లాస్టిక్ బాటిల్ విలేజ్ ఏ దేశంలో ఉంది? ఆప్షన్స్. ఏ పనామా, బి చైనా. చైనా కాదు, పనామా. రండి. జై సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్. ఏ ఉదయ్ కిరణ్, బి నవదీప్. నవదీప్. తీసుకోండి 3. లావణ్య 1, సుష్మా 1, సుచిత్ర 1. ఓ నివేదిక ప్రకారం ఎక్కువ మహిళా మేనేజర్ల శాతం ఉన్న దేశం ఏది? ఆప్షన్స్. ఏ జమైకా, బి చైనా. మేము అంటుంది ఆఫీసుల్లో, ఇళ్లల్లో కాదు. చైనా కాదు, జమైకా. రాజా సినిమాలో వెంకటేష్ తో పాటు ఉన్న మరో హీరో ఎవరు? ఆప్షన్స్. ఏ అబ్బాస్, బి శ్రీకాంత్. బి. ఆప్షన్ బి శ్రీకాంత్. రాంగ్ ఆన్సర్. 2016 నాటికి ప్రపంచంలో అత్యంత వృద్ధ మహిళగా రికార్డులకు ఎక్కిన మహిళ ఏ దేశానికి చెందింది? వచ్చింది మీకు. ఐడియా లేదు. ఆప్షన్స్. ఏ ఇటలీ, బి చైనా. ఇటలీ. కరెక్ట్, థ్యాంక్ యూ. తీసుకోండి 3. లావణ్య 2, సుచిత్ర 1. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వృద్ధ మహిళగా ఎమా మార్టినా మోరానో రికార్డులోకి ఎక్కింది. ప్రస్తుతం ఈమె వయసు 115 సంవత్సరాలు. ఈమె 29 నవంబర్ 1899లో వర్సేలీలోని సివియోల్స్కోలో జన్మించింది. రోజు 3 పచ్చి కోడిగుడ్లు, గ్లాసు బ్రాండీ తీసుకోవడం వల్లే తను ఇన్నేళ్లు బతికానని అంటోంది. ఇప్పుడు పచ్చి కోడిగుడ్ల వరకు అయితే ఓకే, బ్రాండీ ఎట్లా తాగుతాం మనం? ఇప్పుడు ఆర్మీ వాళ్ళకి ఇవ్వట్లేదా సుమా? అలానే ఇప్పుడు లేడీస్ కదా. అయితే ఏంటి, బ్రాంతికి అలాంటి మనాపర భేదాలు లేవు. నువ్వు తీసుకుంటున్నావా? అవకాశం ఇస్తే ఎందుకు తీసుకోం చెప్పు? అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఆహారపు అలవాట్లు ఉంటాయి కదా, అక్కడ ఉండేటువంటి వాతావరణాన్ని బట్టి బానే ఉంటుంది. ఇక్కడ మనం అలాగే పచ్చి కోడిగుడ్లు వరుసగా తిన్నట్టయితే ఆ తర్వాత మనం గుడ్లు పెట్టొచ్చు హాస్పిటల్లో. ఆ తర్వాత ఒక బ్రాండీ షాప్ కూడా. రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ బోలో చిత్రం బోలో. నేను కత్తితో వచ్చానంటే ఇవాళ బోలో చిత్రంలో కూడా చాలా మంది కత్తులతో వచ్చేలాగా ఉన్నారు. ఎవరి కత్తి బాగుందో చూద్దాం. జానకి కత్తి అందుకో. జానకి ఇన్ ఇంగ్లీష్ వాట్? మై సెల్ఫ్. చూద్దాం. మంజుల. అనుష్క. చూద్దాం.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కువ సార్లు కత్తి పట్టిన హీరోయిన్ ఎవరు అంటే కత్తుల కాంతారావు గారి తర్వాత అనుష్క పేరు వస్తుంది. అసలు అనుష్కకి ఎంత అలవాటు అయిపోయిందంటే కత్తి పట్టి వేరే షూటింగ్ లో కూడా ఇలా ఇలా అంటుందంట. డైరెక్టర్ చెప్పాల్సి వస్తుంది, అమ్మా ఇందులో కత్తి లేదు నీకు అని. అరుంధతిలో కత్తి, రుద్రమదేవిలో కత్తి, వర్ణాలో కత్తి, బాహుబలిలో కూడా కత్తి పడుతుందేమో అనుకుంటున్నాను నేను. పడుతుంది, ఏదో ఉండే ఉంటుంది. రాజమౌళి గారు ఊరుకుంటారా ఏంటి? నెక్స్ట్ చిత్రం. సుష్మా. రామ్ చరణ్ తేజ్. చూద్దాం. యా, ఇట్ ఈస్ రామ్ చరణ్ తేజ్. మగధీర. మగధీర 6 పాయింట్లు. జానకి కత్తెందుకో జానకి, నా సెల్ఫ్. నెక్స్ట్ చిత్రం. సుచిత్ర. ప్రభాస్. బాహుబలి. చూద్దాం. కత్తి వాడడం మొదలు పెడితే నాకన్నా బాగా ఎవరు వాడలేరు. వాడి వాడే పదును బాగా తగినట్టు. యా, కత్తి బాగుందా నా కళ్ళు బాగున్నాయా అని అడుగుతున్న ప్రభాస్. నెక్స్ట్ చిత్రం. మంజుల. 10 9 8 7 6 5 4 3 సిమ్రన్. 2 సిమ్రన్. చూద్దాం. అది మంచు లక్ష్మి. -6. నెక్స్ట్ చిత్రం. లావణ్య. అల్లు అర్జున్. నాథ్ 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 నాథ్. చూద్దాం. బద్రీనాథ్ లో ఒక ఆట ఆడుకున్నాడు ఆ కత్తితో, అసలు మామూలుగా ఆడుకోలేదు. నా దగ్గర ట్రైనింగ్. 6. నెక్స్ట్ చిత్రం. సుష్మా. జెనీలియా. జెనీలియా. చూద్దాం. ఎస్, జెనీలియానే. 6 పాయింట్లు. ఉరిమి అంటే ఏంటో తెలుసా మీకు? ఉరిమి చూడడం. ఉరిమి చూడడమా? ఉరమడం, మెరుపు, ఉరుము. ఉరిమి అనేది బెల్ట్ లాంటి ఒక ఆయుధం, ఒక రకంగా ఒక కత్తి అది, కానీ కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది అది. ఓకే, రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఓకే, మీ గేమ్ స్టిక్కర్ పెట్టాము, దీని కింద చేయబెట్టండి. ఇక్కడ 2 బాటిల్స్. వాళ్ళు ఎవరో ఎక్కడో ఇల్లు కట్టుకున్నారుగా, ఎక్కడ జమైకాలోనా? జమైకా. పనామాలో ఇల్లు కట్టారు కదా ప్లాస్టిక్ బాటిల్స్ తో. ఆ ఇన్స్పిరేషన్ తో మేము కూడా ఒక గేమ్ కట్టాము. ఇప్పుడు మీరు ఈ బంతులు పడిపోకుండా ఈ గీత దాటించి అక్కడ గ్రీన్ కలర్ దగ్గరకు వరకు తీసుకెళ్ళి, అప్పుడు కంప్లీట్ గా మీరు ఇక్కడ తీసుకెళ్ళి ఈ 2 బంతులు బుట్టలో పడేసేలాగా చెయ్యాలి. బాటిల్స్ పడకూడదు. ఆహాహా, ఒకవేళ బాటిల్స్ పడ్డాయి అనుకో పాయింట్స్ రావు, ఓన్లీ బంతులు మాత్రమే పడాలి. మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు, మళ్ళీ 2 బంతులు పెట్టుకున్నారు. ఒకవేళ మీరు తీసుకువెళ్ళేటువంటి టైంలో మధ్యలో బంతులు పడిపోయాయి అనుకో, వెనక్కి వచ్చి మళ్ళీ పెట్టుకొని తీసుకొని వెళ్ళాలి, అంతేగాని మధ్యలోంచి పెట్టద్దు.
మీరు అసలు చేత్తో టచ్ చేయడమే లేదు, కంప్లీట్ గా కర్రే వాడాలి, ముందుకు తీసుకెళ్ళడానికి వెనక్కి తీసుకురావడానికి కూడా. రెడీ 1 2 3 గో. కొంచెం ముందుకు వెళ్ళాలి, లేకపోతే బెండ్ బెండ్ బెండ్. అంతే, ఒకటే పడింది. ఆ ఒక్కదానికి ఇస్తాంలేండి పాయింట్లు, కంగారేం లేదు. స్టాప్ ఇట్ అన్న తర్వాత 2 వేశారు, సో ఆ 2 తీసేస్తుంది. ఓకే, సో ఇందులో మిగిలింది 3, 18 పాయింట్లు. అండ్ డిన్నర్ సెట్. రెడీ 1 2 3 గో. అమ్మా ఏం లక్, బంతి ఎడ్జ్ వరకు ఎగిరి మళ్ళీ వెనక్కి వచ్చింది. రెండు 4 6 8 48 పాయింట్లు లీడ్ లోకి వచ్చారు. సాస్పాన్ సెట్. సుమా, నేను ఒక విషయం చెప్తాను. ఒక హస్బెండ్ తన డాక్టర్ ని తెగ పొగుడుకుంటా ఉంటున్నాడు, ఆ డాక్టర్ చాలా మంచివాడు, నా జీవితంలో వెలుగు నింపాడు అనేసి. ఎందుకని ఇంకొకటి అడిగితే, ఆ డాక్టర్ దగ్గరికి మా ఆవిని తీసుకెళ్ళినప్పుడు మీకు వయసు అయిపోయిందిలేమ్మా, అందుకే మీరేం చేయలేకపోతున్నారా అని అన్నాడంట. ఆ మాట విని ఆవిడ ఈగో హట్ అయ్యి ఇంటికి వచ్చి చక్క 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 రోజు అన్ని పనులు చేస్తుందంట. దాంతో ఆయన జీవితంలో వెలుగు నింపింది. లేకపోతే బద్ధకంగా పడుండేదా? అది సంగతి. సో ఆవిడకి వయసు అయిపోయిందంటే చాలన్నమాట, ఈగో హట్ అవుతుంది, పనిచేస్తారు, ఈగో హర్ట్ అవుతుంది, వైఫై ఇలా చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. కమాన్ సుష్మా. ఓకే రెడీ 1 2 3 గో. ఒక్కటి టైం అయిపోయిన తర్వాత పడింది. 2 4 5 30 పాయింట్లు. రైస్ కుక్కర్. లావణ్య మీ టార్గెట్ 46 విన్ అవ్వాలంటే, లేకపోతే సుచిత్ర విన్ అవుతుంది. ఓకే రెడీ 1 2 3 గో.
వద్దు 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 కింద పడు. ఇంకొక రెండేస్తే విన్ను. లావణ్య కమాన్. సుచిత్ర వద్దు అయిపోయింది. నో నో అంతే, నో ఇంకో నో రెండు. ఈ రెండు పడ్డాయంటే. పడ్డాయంటే. ఒకటి పడింది. ఇంకొకటి 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 పడిందంటే విన్ను. వద్దు 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 వద్దు. Stop it. 2 4 6 8 48 విన్. నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, నీ కళ్ళు పేలిపోను చూడబోయే. సో ఇవాళ విన్నర్ గా మీరు గెలుచుకుంటున్నారు టోస్టర్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్. శ్రీ మురళీ మోహన బెల్ రైస్ వారు అందిస్తున్నారు మీ అందరికి 5 kg రైస్ బ్యాగ్. అతి త్వరలో రాబోతోంది సూపర్ స్టార్ మహిళ. సో కీప్ వాచింగ్ స్టార్ మహిళ. బై బై. ఇవాళ మన ప్రోగ్రామ్ కి స్పెషల్ గెస్ట్లుగా జబర్దస్త్ నుంచి ఇద్దరు వస్తున్నారు. మీరు మరీ అంత షేక్ చేసేస్తున్నారు. పళ్ళ సెట్ ఏమైనా ఊడిపోతుందేమో. పళ్ళ సెట్ అంటారేటండి, పళ్ళ సెట్ అంటారేంటి? నా వయసు ఎంతో తెలుసా మీకు? అదే. ఏం చూసి మాట్లాడుతున్నారు? కిట్ అంటే కూడా అంతే, ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్, సెకండ్ హాఫ్. ఇప్పుడు ఏ హాఫ్ అయింది? అంటే ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సెకండ్ హాఫ్ చేయండి. సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ బ్లాక్. చేయమంటారా, యాడ్ చేయమంటారా? ఇంటర్వెల్ బ్యాంక్ చేయండి. ఓకే పద వెళ్దాం పద. హలో ఎక్కడికి? ఇంటర్వెల్ అన్నారుగా, బయటికి వెళ్ళేసి టీ తాగేది. కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి, తల నొప్పి, దగ్గు, జలుబు, వాతం, పిత్తం, కఫం